కొత్త సంగతి, ఏదో ఒకటి కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందు మాత్రమే తమ కాలమును అంటారు. మా ఇల్లు చూడండి అంటారు, మా ఆయన చూడండి, నా పిల్లలు చూడండి, నా పిల్లలు బట్టలు వేయటం చూడండి. ఏంది ఇదంతా? వాట్ దిస్ నాన్ సెన్స్? ఏం చూస్తున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు మీరు? ఏథెన్స్ వారు అక్కడ ఉన్నవారంట, వాళ్ళ టైం అంతా ఎట్ట పాడు చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏదో ఒక పెద్దగా, ఏదో ఒక కొత్తది. ఈరోజు అదే కావాలి కదా, ఏదో ఒక కొత్తది తెలుసా? ఆ కొత్తదిలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందంటే, ఇదిగో ఇది మీరు చేయండి అని నూరి నూరి నూరి, అందులో ఏం కలిపి, అది కలిపి, పేస్ట్ కలిపి, అందులో మట్టి కలిపి, అందులో ఇంకేదో సోడా కలిపి, అది కలిపి పుయ్యండి మొహానికి. అది నీకు మేలు చేస్తుందా? నీ ముఖం ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, వాళ్ళు చెప్పింది పాడైపోయారు మనుషులు, పాడైపోయారండి. ఒక ఆయన వస్తాడు, అరే రే 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 స్టీల్ దాంట్లో వండుతున్నారు, క్యాన్సర్ వచ్చింది అంటాడు. అప్పుడు మనం అనుకుంటాం అరే రే రే స్టీల్ తీసే. ఇంకొక ఆయన వస్తాడు, ఏంటంటే అరే స్టీల్ ఎట్లా వండుతున్నారా ఆయన, స్టీల్ వాడదు మీకు క్యాన్సర్ వచ్చింది, రాగిది వాడండి. నిజమే కదా, మనం రాగి కొండ కొంటాం మనం. ఇంకొకటి వచ్చి అంటాడు, రాగి వాడితే నీ జీవితం కథం, నువ్వు మట్టి కొండదంటే మళ్ళీ మట్టి కొండ. ఏ చేతిలో ఉన్నాం మనం? ఒకడు వేడి నీళ్ళు తాగమంటాడు, ఇంకొకటి కషాయం తాగమంటాడు, ఇంకొకటి నీళ్ళే తాగద్దు అంటాడు. ఎవరు మాట వినాలి? ఏంటి బ్రతుకు? ఎవరి చేతుల్లోకి వెళ్ళారు మీరు? ఏదో ఒక కొత్త సంగతి. ఈరోజు చాలామంది జీవించడం మానేశారు, బ్రతకడం మానేశారు. నువ్వు వేరే వాడి చేతుల్లో బ్రతుకుతున్నావు. నేను ఒక మాట చెప్తాను, సోషల్ మీడియాలో బ్రతుకుతున్నావు, సోషల్ మీడియా ప్రపంచంలో బ్రతుకుతున్నావు అనగా నీవు వేరే చేతుల్లోకి వెళ్ళిపోయావు. నువ్వు జీవించుతున్నావు అనుకున్నావు, కానీ నీకు స్వతంత్రత, నువ్వు బందీల్లోకి వెళ్ళిపోయావు.